సాయిరాం. షిరిడీనాథ, ఉపవాసాలు ఎప్పుడు వద్దని తెలిపితివి. స్థిరంగా నిరంతరం భగవంతుని మనస్సులో ధ్యానించడం శుభప్రదము అన్నావు. మా యొక్క కష్టాలన్నీ తొలగించవయ్యా. ఒకానొక సమయంలో ఒక వృద్ధురాలు సాయిబాబా గారి నుండి మంత్రదీక్షను పొందాలి అన్న భావంతో ఉపవాస దీక్ష వహించి తీవ్రమైనటువంటి నీరసానికి లోనయ్యింది. ఆమె పరిస్థితి గమనించిన మాధవరావు సాయిబాబా వారి వద్దకు వెళ్ళి విన్నవించారు. బాబావారు ఆ వృద్ధురాల్ని చూస్తూ ఉపవాసాలు ఉపదేశాలు అవసరం లేదని, నిరంతరం భగవన్నామ చింతనతో విశ్వాసంతో ప్రవర్తిస్తే చాలని తెలిపారు. మీ తలపులనను నిలిపిన భౌతిక దేహము వీడినను పరుగున వస్తానే తప్పక అని పలికితి. చేతల చూపితి పలుకుల షిరిడీనాథ, మీ తలపులలో నన్ను నిలిపితే నా భౌతిక దేహాన్ని విడిచినప్పటికీ నేను తప్పక పరుగున వస్తాను అని పలికావు. నీ పలుకులను చేతలలో చూపించావు. సాయిబాబా వచనాలు పరమ ప్రామాణికాలు. వారు భౌతిక దేహాన్ని వీడినప్పటికీ మనం పవిత్రమైనటువంటి భావంతో, అచంచలమైన విశ్వాసంతో వారిని ఖచ్చితంగా మన మనస్సులో నిలుపుకుంటే మన యొక్క కష్టాలను తొలగించడానికి, మనల్ని సముద్ధరించడానికి ఖచ్చితంగా వస్తారు. ఓం సాయిరాం బాబా. నమో నమః. తండ్రి గురుదేవా బాబా, అందరినీ కరుణించయ్యా, అందరి కష్టాలు తీర్చు బాబా.